హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో ఒక రూల్ మార్చాలని అయితే బీసీఐని ఫ్రాంచైజీలు అయితే కోరడం జరిగింది. ఆ రూల్ ఏంటిది, ఎందుకని ఫ్రాంచైజీలు ఆ రూల్ మార్చాలని కోరుతున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. బీసీఐ రీసెంట్గానే ఐపీఎల్ 2025కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్, అదేవిధంగా ఆర్టీఎం కార్డు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పైన, అదేవిధంగా ఇవే కాక కొన్ని రూల్ పైన అయితే బీసీఐ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఐపీఎల్ 2025లో వచ్చేసరికి 6 ప్లేయర్లను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీఎం కార్డును కూడా ఉపయోగించుకోవచ్చు అని అయితే రూల్ని అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే ఫ్రాంచైజీలు మాత్రమైతే ఆ పర్టికులర్ రూల్ పైన బీసీఐ అయితే రూల్ మార్చాలని అయితే చెప్పడం జరిగింది. ఆ రూల్ ఏదో కాదు, ఆర్టీఎం కార్డు రైట్ టు కార్డు మార్చ్ అనే కార్డును అందులో ఉన్న రూల్ మొత్తానైనా మార్చాలి, లేదంటే ఆ రూల్ మొత్తానైనా తీసేయాలని అయితే ఫ్రాంచైజీలు బీసీఐ అయితే కోరడం జరిగింది. ఆర్టీఎం రూల్ వచ్చేసరికి ఆర్టీఎం పాత ఫ్రాంచైజీ ఒక ప్లేయర్ను వేలంలో పాల్గొన్నప్పుడు, ఆ వేలంలో వచ్చేసరికి ఆ ప్లేయర్ను కొత్త ఫ్రాంచైజీ కొనుగోలు చేసినప్పుడు అప్పుడు పాత ఫ్రాంచైజీ కొత్త ఫ్రాంచైజీ ఎంత కొందో అంత మొత్తంలో పాత ఫ్రాంచైజీ డబ్బులు ఇచ్చి ఆ ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఇది ఆర్టీఎం కార్డు. ఇలాంటి తరుణంలో ఫ్రాంచైజీలు బీసీఐ ముందుకు ఏం చెప్తున్నారంటే, మెగా వేలంలో పాల్గొన్న ప్లేయర్లను టీంను బిల్డ్ చేసుకున్న క్రమంలో ఒక ప్లేయర్కు భారీ మొత్తంలో చెల్లించి ఆ ప్లేయర్ను కొనుగోలు చేసినప్పుడు ఆ ప్లేయర్ వచ్చేసరికి పాత ఫ్రాంచైజీ ఆర్టీఎం కార్డు ఉపయోగించుకుని కొనుగోలు చేస్తున్నారు. అలాంటి టైంలో టీం యొక్క కోఆర్డినేషన్ దెబ్బతింటుందని అయితే ఫ్రాంచైజీలు అయితే బీసీఐకి అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఆర్టీఎం కార్డును పూర్తిగా రద్దు చేయాలని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా అందులో ఏదైనా మార్పు చేయాలనేది బీసీఐకి అయితే సూచించడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో బీసీఐ ఆర్టీఎం కార్డు ఉంచుతుందా లేదా అనేది అయితే చూడాలి. ఎగ్జాంపుల్లో అయితే ఒక ప్లేయర్ని అయితే తీసుకుందాం. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ చెందిన రోహిత్ శర్మ వచ్చేసరికి ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఒక 10 సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది అనుకుందాం. అయితే ముంబై ఇండియన్ ఏం చేసిందంటే 16 కోట్లు ఇచ్చి రోహిత్ శర్మను మళ్ళీ పాత టీంకే కొనుగోలు చేయడం జరిగింది. ఇలాలో మెగా ఆక్షన్లో అంతగానో ఎఫర్ట్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్న ప్లేయర్ను ముంబై ఇండియన్స్ తీసుకుంది. అలాంటి టైంలో సన్ రైజర్స్ బలగిన పడుతుందని అయితే ఫ్రాంచైజీలు అయితే బీసీఐకి అయితే మొరపెట్టుకోవడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్ చూపించి బీసీఐ అయితే ఇందులో కొన్ని రూల్స్ అన్నా మార్చాలి, లేదా మొత్తానికి అయితే తీసేయాలని అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం బీసీఐ దీనిపైన తుది నిర్ణయం ఎలా తీసుకుంటుందో అయితే మన రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.